దొంగలా వచ్చి నోట్లు కొట్టేసి దుర్మార్గురాల గజ్జల గంగమ్మని చావ కొట్టేసి దుష్టురాలాగా ఆ అమ్మాయి తలపగలు కొట్టేసి అన్యాయంగా అక్రమంగా టికెట్ సంపాదించేవే తప్ప నీతిగా న్యాయంగా నిజాయితీగా నువ్వు పోటీ చేసుంటే ఒక్క ఓటు కనీసం ఒక్క ఓటు కూడా నీకు వచ్చేది కాదు. ఏ చాలే, ఆడలేక మధ్యలో ఓడన్నట్టు మీ గజ్జల గంగమ్మని గెలిపించుకోలేక నా మీద పడి ఏడుస్తున్నావా? అయినా నీకో విషయం చెప్పనా? మీ ఇంట్లో పోగొట్టుకున్న 25 ఓట్లు నాకెలా వచ్చాయో తెలుసా? నీ అన్న నీ ముద్దుల అన్న. ఆ పాలుడు భాస్కర్ గాడున్నాడే, వాడు తెచ్చిచ్చాడు. ఇదిగోండి మీరు అడిగిన 25 కోట్లు. ఇప్పుడు అర్థమైందా? దొంగలు నా ఇంట్లో ఉన్నారో నీ ఇంట్లో ఉన్నారో? ఏంటి నువ్వు చెప్పేది? మా అన్న దొంగతనం చేయడం ఏంటి? డబ్బులిస్తే దొంగతనమేంటి? ఏదైనా చేసేలా ఉన్నాడు నీ అన్న. నీతులు నాకు కాదు, ముందు నీ అన్నకి నేర్పించు. ఈ విషయం బయటికి తెలిస్తే నీ మొహం మీద ఉమ్మేస్తారు. హలో కాంతమ్మ, అమాయకుల బలహీనతల్ని అడ్డు పెట్టుకొని ఆని దొంగలుగా మార్చి నీచమైన పనులు చేయించినందుకు నీకెలా ఉందో తెలియదు కానీ నాకైతే నీ మొహం మీద బొమ్మేయాలనుంది. ఇప్పుడు చెప్తున్నానా, నీకొచ్చింది కేవలం కార్పొరేటర్ టికెట్ మాత్రమే, సీటేం కాదు. వచ్చే ఎన్నికల్లో మా వార్డు నుంచి నీకు ఒక్క ఓటు కూడా పడకుండా చేయకపోతే నా పేరు మిఠాయి కొట్ట చింటామే కాదు. అది చూద్దాం. ఇదే వార్డులో నేను గెలిచి ఈ వార్డుకి కార్పొరేటర్ కాకపోతే నా పేరు కాకినాడ కాంతమే కాదు. అమ్మోయ్ అమ్మోయ్, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. చెత్త నా కొడుకు అప్పులు రేచిగాడు. డబ్బులు ఇప్పిస్తా అని నాతో ఓట్లు దొంగతనం చేయించాడు. ఒక్క పైసా కూడా ఇప్పించలేదు. పైగా ఆవిడ గారు కార్పొరేటర్ కూడా అయిపోయారు. ఇంకేమెత్తా బొంత. పెట్టవే బాబు. అబ్బా, నీ చేతితో పప్పు చేస్తే అమృతమేనే. నా వల్ల లేవు, ఏకంగా మింగేయడమే. ఒరే నీ కక్కురు తగలడా, కొంచెం మెల్లగా తినరా. మొద్దగానే అడ్డుపడిందంటే ఎలాగెలా కొట్టుకోగలవు. రే అన్నయ్య
ఇదేటి భద్రకాల్లేసి వస్తుంది. కొంప తీసి మనం ఓట్లు నొక్కేసిన విషయం తెలిసిపోయింది ఏంటి? నువ్వు తింటున్న ఈ కోడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నీ చెల్లెలు రెక్కలు ముక్కలు చేసుకొని రేయింబవళ్ళు కష్టపడితే వచ్చిందిరా. అట్లాంటి చెల్లెల్ని నలుగురిలో అవమానించనీకే నీకు మనసులో వచ్చిందిరా. అయ్యి బాబోయ్, అనుకున్నంత అయిపోయింది. దీనికి నిజం తెలిసిపోయినట్టుంది. అందుకే ఎగిరెగిరి పడుతుంది. మాట్లాడబెట్రా. ఎందుకు కోట్లు దొంగతనం చేశావు? కోట్లు దొంగతనం చేశావు. ఏటమ్మా ఈడు దొంగతనం చేయడం ఏంటి? అవును నాన్న, రాత్రి నేను ఎంతో జాగ్రత్తగా కొడుకు తోటలో బోట్లు దాస్తే ఈడెళ్ళిపోయి అందులోంచి 10 కోట్లు నొక్కేశాడు. ఆ ఒట్టుకెళ్ళి ఆ కాంతమ్మ చేతిలో ఎట్టాడు. ఎందుకురా ఎందుకురా ఏదో పని చేశావు? నిన్ను నా అన్న అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఓట్లు తెచ్చి నువ్వు, కుడితోట్లో దాచిపెట్టింది నువ్వు, పోగొట్టుకుంది నువ్వు. ఆ ఎమ్మెల్యేకి ఏం చెప్పాలో అర్థం కాక వచ్చి నన్ను ఆడిపోసుకుంటావా? నేరం నా మీద ఎట్టేస్తున్నావా? నోర్బై నోర్బై చేయాల్సిన చెడ్డ పనంతా చేసి ఇప్పుడు నన్ను దబాయిస్తున్నావా? చెప్పరా, అమ్మ మీద బొట్టేసి చెప్పరా, ఆ బోట్లు నువ్వు దొంగతనం చేయలేదని. అయ్యా, ఏం ఆడతావు నువ్వు? తప్పు చేసినా లొట్టెట్టాలే, తప్పు చేయనోడు ఎందుకు కొట్టెట్టాలే? నేను తప్పు చేయలేదు, నేను నొట్టెట్టను అంతే. చూసావు నాన్న, చూసారా ఈడు ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడో. ఈడు తప్పు చేయలేదంట, అందుకే అమ్మ మీద బొట్టేయడంట. అంటే దీన్ని బట్టే అర్థమవుతుంది కదా ఈడే ఓట్లు దొంగతనం చేశాడు అని. నువ్వు ఊరుకోవే అమ్మా, అది చెప్పడం నువ్వు నన్ను అడగడం. దొంగ దొంగ నూరికి నోరు జాడడం కాదు, నేనే దొంగతనం చేశానని దాని దగ్గర సాక్ష్యం ఉందో చూపించమను, అప్పుడు ఒప్పుకుంటా నేను దొంగనని. అది కాకుండా ఊరికినే దొంగ దొంగ అంటే సొంత సెలివని కూడా చూడడం. ఏట్రా, నీకు సాధ్యం కావాలా? సరే చూపిస్తాను, సాధ్యమేగా చూపిస్తాను. చూడు, ఇది తమర్లుంగియే కదా. ఇప్పుడు ఈ లుంగి తెచ్చిందేటిది? రాత్రి కట్టుకున్న లొంగిని పొద్దున స్నానం చేసేదాకా ఈయన గారు మార్చరు. కానీ అదేట ఈ చిత్రం, పొద్దున స్నానమే చేయలేదు కానీ లుంగి మార్చి ఈదులోకి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? ఎందుకమ్మా? కుడితోటి కాడ కాలు జారి పడ్డాడు కదా పాపం. వెనకాల బురదంటింది కదా, అది బోళ్ళో జనాలకి తెలియకుండా ఉండాలని అన్నయ్య గారు మార్చుకున్నారు. చూడండి. ఇప్పుడేమంటావురా? కుడితోటి దగ్గరికి వెళ్ళింది నువ్వు కాదంటావా? ఓటు కాచేసింది నువ్వు కాదంటావా? చెప్పు, ఏడి కాదంటావు?
ఏం ఆడుతున్నావు నువ్వు? లుంగికి బురదంటింది మార్చుకున్నాను, అది కూడా తప్పేంటి? అంటే రాత్రి కుడి తొట్టికాడికి వెళ్ళి పడిపోయింది నువ్వేనన్నమాట. ఏమి ఎరగన్న అంగనాచిలాగా లుంగి మార్చుకుని వెళ్ళిపోయిందో అందుకేనా? అది కాదు నాన్న, నువ్వు కూడా దాని మాటలు అంతా పెట్టి. నాన్నే కాదురా, ప్రపంచంలో ఎవరైనా నమ్ముతారు నువ్వే ఓట్లు దొంగతనం చేసావు అని. సీనియర్ లుంగికి బురదంటగానే దొంగని చేసేస్తారా ఇంటిలి పాది కలిసి? నేను దొంగతనం చేయలేదు. నువ్వే చేసావు. నేను చేయలేదు. ఈ లుంగి కాకుండా ఇంకో సాక్ష్యం చూపించు, అప్పుడు నమ్ముతాను నేను దొంగతనం చేశానని. అలాగా? నువ్వు ఓట్లు కొట్టేసి కాంతమ్మ చేతికిచ్చిన విషయం స్వయంగా కాంతమ్మే నాతో చెప్పింది. చాలా ఇంకా సాక్ష్యం కావాలా? అయ్యి బాబోయ్, ఆ కాంతం ఇంత పని చేసిందా? నేను దొంగతనం చేశాని నా చెల్లికి చెప్పేసిందా? వెంటనే ప్లేట్ పెరంచకపోతే అడ్డంగా దొరికిపోతారా భాస్కరా? యాదవ్ జన్మ. నేను ఈ కొంపలో ఉండడం ఇష్టం లేకపోతే డైరెక్ట్ గా నాకు చెప్పేసేవే. దొంగని చేసి ఇలా ఇంట్లో నుంచి గంటే ఆకర్లేదు. రే అనియా, నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావురా? నువ్వే మాట్లాడుతున్నావు నాకు అర్థమైపోయింది. ఇదిగో ఈ పిచ్చోడికి అర్థం కావట్లేదు. ఎన్నారుగా మీ కూతురు బాగోతాం. నేను ఇంట్లో పని పాట లేకుండా కూర్చున్నానని, ఊరికే కూర్చోబెట్టి కూడెట్టాల్సి వస్తుందని నన్ను దొంగ చేసి ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తుంది. అందుకే ఆ ఓట్ల నేరం నా నెత్తినెట్టేసింది. అమ్మా చెల్లెలు గారు, మీకు అంత శ్రమక్కర్లేదు. మీరు కష్టపడి నన్ను దొంగని చేయక్కర్లేదు. మీ కోరిక మేరకు నేనే కొంప నుంచి వెళ్ళిపోతాను. ఈ కొంప నుంచి వెళ్ళిపోతాను. వద్దురా, దయచేసి వద్దురా, ఆగు. అది అడిగిన దానికి సమాధానం చెప్పకుండా బట్టలు సర్దుకుంటే ఏంట్రా అర్థం? నాన్న నీకో దండం. అది తానా అంటే మీరు తండానా అంటాం. అలవాటైపోయింది మీకు. అందుకే దాన్ని వెనకేసుకొచ్చి నన్ను ఎంతమంది చేస్తున్నారు. ఈ అవమానం నేను పడలేను. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నేను నిర్ణయం చేసుకున్నాను. నన్ను ఎవరో ఆపకండి. ఆపినా నేను ఆగనంతే. ఇంట్లో నుంచి వెళ్ళాల్సిన అవసరం ఏముందిరా? ఇంకా ఏముండాలి? తోడపట్టిన చెల్లెలు అన్నని పట్టుకుని దొంగ అంటే ఇంతకన్నా అవమానం ఇంకేముంటదే? ఇన్ని అవమానాలు పడుతూ ఈ కొంపలో ఉండడం నా వల్ల కాదే. బయటికి వెళ్ళి అడుక్కు తింటాను గాని ఈ కొంపలో అయితే ఉండను. ఏంటే నేను వెళ్తే సత్తానా నువ్వు, వెళ్ళకపోతే సంపుతానా అది? నేను సావాలా బతకాలా? రే అన్నయ్య, నీకు దండం పెడతానురా, ఆవేశపడకురా. ఇప్పుడేంటి, నేను నిన్ను దొంగ అన్నాననే కదా వెళ్ళిపోతాను అంటున్నావు? సరే, చెంపలేసుకుంటున్నాను సరేనా? ఇంకో పాలి నిన్ను ఒక్క మాట కూడా అనరా. నా మాట నమ్మరా? అబ్బా, మన యాక్షన్ వర్కౌట్ అయింది. చూడ్చిటే మీరెంతగా బతిలాడుతున్నారు కాబట్టి అవుతున్నాను. ఆయన ఫైనల్ గా ఒకటే మాట చెప్తున్నా, నేను ఇంకోసారి నన్ను అవమానించినా అనుమానించినా ఒక్క నిమిషం కూడా ఈ కొంపలో ఉండను. ఆ తర్వాత మీ ఇష్టం.
పోగొట్టుకున్న 25 ఓట్లు నాకెలా వచ్చాయో తెలుసా? నీ అన్న. నువ్వెందుకు వెళ్ళిపోయినావో నాకు బాగా అర్థమవుతుందిరా. అసలు నిన్ను కదరా, నీ అమాయకత్వాన్ని, అవసరాన్ని అవకాశంగా తీసుకొని నిన్న ఆట ఆడిస్తుంది చూడు ఆ కాంతమ్మ. దానికి బుద్ధి చెప్పాలా? చెప్తాను. కాబోయే కార్పొరేటర్ కాంతమ్మ గారికి, 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 కాబోయే కార్పొరేటర్ కాంతమ్మ గారికి. కాంతమ్మ గారికి, కాంతమ్మ గారికి, కాంతమ్మ గారికి. ఇంకా కాబోయే కార్పొరేటర్ ఏంటి? ఎప్పుడైతే ఆ గజ్జల గంగమ్మని తొక్కేసి కార్పొరేటర్ టికెట్ సంపాదించానో అప్పుడే నేను కార్పొరేటర్ అయిపోయినట్టు. ఇక మిగిలింది జస్ట్ ఎన్నికల్లో గెలవడమే. అవును, ఆ వార్డ్కి మా అమ్మే కార్పొరేటర్. దీనికి తిరగలేదు. అమ్మా, లత తలకి ఆ దెబ్బలా తగిలిందమ్మా. పిచ్చిది. నాకు గనక కార్పొరేటర్ సీట్ వస్తే తలని 100 సార్లు నేలకేసి బాదుకుంటానని మొక్కుకుందంట నాన్న. ఇప్పుడు ఆ సీట్ వచ్చింది, తల బాధేసుకుంది. దాంతో ఇదిగో ఇలా తలకి కట్టుకొని వచ్చేసింది. చూడు, నేనంటే ఎంత పిచ్చి ప్రేమో దీనికి. నీకేమైనా పిచ్చా? అయినా అమ్మకి సీట్ వస్తే కొబ్బరికాయ కొట్టాలి గాని తలని నేల కొట్టడం ఏంటి? దీని సంగతి వదిలేనన్నా. 2 రోజుల్లో దెబ్బ తగ్గిపోతుంది. ఈ సంతోష సమయాన్ని మన పని వాళ్లతో గడుపుకుందాం. వీరు స్వీట్స్ తెప్పించు.